మహాభారతం పార్ట్ 30 ద్రౌపది స్వయంవరం. అందరూ తమ తమ ఆసనాలను స్వీకరించి తరువాత దృష్టద్యుమ్నుడు ద్రౌపదికి స్వయంవరం మండపానికి తీసుకువచ్చాడు. అందంగా అలంకరించుకున్న ద్రౌపది దేవకన్యలా మెరిసిపోతుంది. మధుర వాద్యాలు నేపథ్యంలో ద్రౌపది ఏనుగు మీద సంభాగనం చేసుకున్నది. పట్టు వస్త్రాలతో సౌందర్య రాశిగా వెల్లొందుతూ ఆమె ఏనుగు దిగి చేతిలో పుష్పహారంతో అత్యంత మార్దవంతో ప్రవేశించింది. దృష్టద్యుమ్నుడు ఆమెను సంభాగనం మధ్యలో నిలిపి గంభీరమైన వాక్కుతో ఇలా ప్రకటించాడు. ఇదిగో రాజకుమారి, ఇదిగో ధనస్సు. ఈ మత్స్య మంత్రాన్ని మీరు చూస్తున్నారు కదా. నీళ్ళలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూచి పైకి గిరగిరా తిరుగుతున్న మంత్రరథమును ద్వారా బంగారు చేపను 5 సార్లు వరుసగా ఛేదించే వీరుణ్ణి మా ద్రౌపది వరిస్తుంది. ఎంతోమంది యువరాజులు ప్రయత్నించి విఫలమైనారు. వారు విల్లును సైతం ఎత్తలేకపోయారు. కొందరు అతి ప్రయాసతో ఆ విల్లును ఎత్తారు, కానీ అలసటతో స్పృహ తప్పి పడిపోయారు. అందరూ ఆ ఆశలు అడియాసలై వీరందరినీ దుర్దశను చూసి కర్ణుడు ముందుకు వచ్చాడు. సునాయాసంగా విల్లును తీసి బాణం సంధించాడు. ద్రౌపది అతన్ని చూసి, నేను సూతపుత్రుణ్ణి వరించజాలను అంది. కర్ణుడు ఏమీ చెయ్యలేక విల్లంబులను వదిలి ఒక్కసారి సూర్యుని వైపు దృష్టి చారించి తన స్థానంలో కూర్చున్నాడు. తర్వాత శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, సుర్యోధనుడు, ఇతర మహారాజులందరూ ప్రయత్నించినా విఫలమయ్యారు. ఎవరూ దీనిని సాధించలేకపోవడంతో మహారాజులందరినీ అవమానించడానికే ఇలా చేశారనే వదంతు బయలుదేరింది. అయితే ద్రౌపది స్వయంవరంలో ఎవరిని వరించిందో నెక్స్ట్ పార్ట్ 31లో తెలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.